బలమైన ప్రజలు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలని మనము జయించలేం. ఎందుకంటే వారి ఎదుట మనము చూడడానికి మిడతలవలే కనబడుతూ ఉన్నాం. గమనించండి దేవుని ప్రజలారా, పరిశుద్ధుడైన దేవుడే వాగ్దానం చేసి మీకు ఆ దేశాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తానంటే ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి మనుషులను చూసి భయపడతా ఉన్నారు మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఒక్కదానివే ఏదైనా యుద్ధానికి వెళ్ళావనుకో, నువ్వు ఓడిపోవచ్చు, నీవు గెలవలేకపోవచ్చు. కానీ నీ దేవుడు నీ వెనక ఉండి, నీ దేవుడు నీతో ఉండి నీవు యుద్ధంలో నిలబడు. నీవు నిలబడితే ఆ జయాన్ని నేనే నీకు అనుగ్రహిస్తానని దేవుడే మన వెనక ఉండి, మన వెనక బలముగా మనకుండి యుద్ధం చేయండిరా అంటే మనము భయపడి వణికిపోతా ఉంటే ఏమి లాభం? గమనించండి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు పరలోకములో నివాసము చెయ్యాలంటే, నీవు పరలోకములో సంతోషముగా దేవునితో సమాధానముగా నీవు జీవించాలంటే నీ హృదయములో ఉన్నటువంటి భయాన్ని ఏం చేయాలి అంటే ఏం చేయాలి? అన్న ఒప్పుకోండి, ఏం చేయాలి? మన హృదయములో ఉన్న భయాన్ని మనము జయించాలి. మన హృదయములో ఉన్నటువంటి భయం, మన హృదయములో ఉన్నటువంటి దిగులు, మనలో ఉన్నటువంటి బాధలు, వీటన్నిటిని మనము జయించాలి.